ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభోదయం. ప్రతిదినం ప్రభుతో అనుదిన ఆత్మీయ ఆహారం. జూన్ 22 సోమవారం. నేటి లేఖన పఠనం యెషయా గ్రంథం 59వ అధ్యాయము 1 నుండి 21 వచనాలు. నేటి ధ్యాన లేఖనం యెషయా గ్రంథం 59వ అధ్యాయము 16-20 వచనాలు. సంరక్షకుడు లేకపోవుట ఆయన చూచెను, మధ్యవర్తి లేకుండుట చూచి ఆశ్చర్యపడెను. కాబట్టి ఆయన బాహువు ఆయనకు సహాయము చేశాను, ఆయన నీతియే ఆయనకు ఆధారమాయను. సియోను నొద్దకును యాకోబులో తిరుగుబాటు చేయుట మాని మళ్ళుకొనిన వారి యొద్దకును విమోచకుడు వచ్చును. వ్యాఖ్యానాంశం: సంరక్షకుడు విమోచకుడు. వ్యాఖ్యానాంశం: సంరక్షకుడు విమోచకుడు. వ్యాఖ్యానం: జనుల దోషములు దేవునికిని వారికిని మధ్య బలమైన అడ్డుగోడగా ఉన్నవి. మత సంబంధమైన వారి పరిచర్యను దేవుడు అంగీకరించకుండునట్లు వారి దోషములు అడ్డుగా ఉన్నవి. మరొక వైపు ఈ అడ్డుగోడ ఉన్నంత వరకు ఆయన తన స్వజనుల విషయములో జోక్యము చేసుకోలేడు. ఎన్నిసార్లు మన ప్రార్థనలకు జవాబు రాకపోవటానికి బహుశా ఇదే కారణమయ్యుండొచ్చేమో. సామెతల గ్రంథం 15వ అధ్యాయము 8-29 వచనాలు ఈ సందర్భంలో చదవండి. యెషయా గ్రంథం 59వ అధ్యాయము 3-8 వచనాలలో వారి పాపపు స్థితిని వారు తెలుసుకొనున్నట్లు, విస్మయం కలిగించున్నట్లుగా పేరుకుపోయిన వారి పాపముల జాబితా వారు ముందు ఉంచబడుచున్నది. సమస్త మానవాళి తమ పాపం విషయములో నిరుత్తరులై ఉన్నారు అని నిరూపించుటకు వీటిలో కొన్నిటిని రోమాపత్రిక 3వ అధ్యాయము 10-18 వచనాలు మనకి జ్ఞాపకం చేస్తున్నాయి. యెషయా గ్రంథం 59వ అధ్యాయము 9వ వచనంలో నమ్మకమైన శేషము మాట్లాడుచున్నారు. వారిని గూర్చి ఇంతవరకు చెప్పబడిన పాపపు క్రియలను వారు దీన మనసుతో గుర్తించి అంగీకరించుచున్నారు. వారు మా దోషములు మాకు తెలిసేయున్నవి అని ఒప్పుకొనటమే గాక ప్రవక్త తెలియజేసిన పాపములకు అదనపు జాబితాను కూడా చేర్చారు. క్లుప్తంగా చెప్పాలంటే విరిగి నలిగిన హృదయం కలిగి ఉండటం ఎంత ప్రాముఖ్యమో శేషముగా ఉన్న ఈ జనులు తెలియజేస్తున్నారు. కాబట్టి దేవుడు తన వాగ్దానమును అనుసరించి వారిని తన ఆత్మచేత ఆదరిస్తాడు, ఉజ్జీవింపచేస్తాడు. అంతేగాక వారిని వారి వలె ఉన్న అన్యజనులను కూడా విడిపించువాడు, విమోచకుడునైన మెస్సయ ద్వారా వారికి న్యాయం చేస్తాడు అని యెషయా గ్రంథం 59వ అధ్యాయము 20వ వచనంలో చదువుతాం. అలాగే రోమపత్రిక 11వ అధ్యాయము 26వ వచనం కూడా ఈ సందర్భంలో చదివితే మంచిది. సహోదరుడు జాన్ కోక్లన్ శుభములతో వందనాలు. ఈ సందేశాలకు సంబంధించి కానీ బైబిల్కు సంబంధించి కానీ మీకేమైనా ప్రశ్నలు ఉంటే ఈ క్రింది నంబరుకు వాట్సాప్ ద్వారా పంపించండి. మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కోసం అనుభవజ్ఞుల ద్వారా జవాబులు అందించబడతాయి.